హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే www.youtube.com/ngm videos అనే ఛానల్లోకి లాగిన్ అవ్వచ్చు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామన్నీ కూడా మెయిల్ ద్వారా పొందొచ్చు. చాలా చక్కగా వీడియోస్ అన్నీ కూడా తయారు చేసాం, వాటిని కూడా నేర్చుకోండి. అందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేది ఏ కాన్సెప్ట్ మీద అంటే విండోస్ 7లో కానీ 8లో కానీ 10లో కానీ ఒకసారి మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక యూజర్ అనేది క్రియేట్ చేయబడుతుంది. ఓకే, మీరు లాగిన్ అవ్వడానికి అలాగా మనకు కావాల్సిన యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ యూజర్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. చూడండి, ముందుగా మీరు డెస్క్టాప్ మీద ఉన్న మై కంప్యూటర్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ మై కంప్యూటర్ ఐకాన్ ఏదైతే ఉందో ఆ ఐకాన్ మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేయండి. మేనేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ మేనేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు చూడండి లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. అలాగే రైట్ సైడ్ యూజర్స్ అనే ఆప్షన్ వచ్చింది, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు డిఫాల్ట్గా అడ్మినిస్ట్రేటరు, గెస్ట్, ఆది అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను నా పేరు మీద ఒక కొత్త అకౌంట్ అనేది ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటే ఈ ఏరియాలో మీరు రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేయండి. న్యూ యూజర్ ఏది ఉందండి, న్యూ యూజర్ మీద క్లిక్ చేస్తే ఇలా న్యూ యూజర్ అనే టాస్క్ ప్యాన్ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి యూజర్ నేమ్ అనేది మెన్షన్ చేయొచ్చు. ఆ యొక్క యూజర్ నేమ్కి ఫుల్ నేమ్, డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు, లేకపోతే అవసరంలా. బట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. పాస్వర్డ్ ఒకేసారి యూజర్కే పాస్వర్డ్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, నేను పాస్వర్డ్ వచ్చేసి ఏదో 1 2 3 మెన్షన్ చేస్తున్నాం. కన్ఫర్మ్ పాస్వర్డ్ పైన ఏదైతే ఇచ్చామో అదే ఇవ్వాలి. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూసారా, యూజర్ మస్ట్ చేంజ్ పాస్వర్డ్ నెక్స్ట్ లాగిన్ అని. నెక్స్ట్ లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ మార్చుకోవాలంటే టిక్ మార్క్ ఉండాలి. అసలు కెనాట్ చేంజ్ పాస్వర్డ్ అంటే చూడండి ఇది. కానీ పాస్వర్డ్ సమ్టైమ్స్ ఎక్స్పైర్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అది కూడా కాకూడదు అనుకుంటే ఈ పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్స్ అని పెట్టచ్చు మనం. టిక్ మార్క్. ఇక డిజేబుల్ కావాలనుకుంటే డిజేబుల్ తీసుకోవచ్చు, కానీ 2 టిక్ మార్కులు పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు క్రియేట్ బటన్ని ప్రెస్ చేస్తారో మనకంటూ ఒక అకౌంట్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది చూడండి, అవునా. ఇక్కడ మీరు మై కంప్యూటర్లోకి వెళ్ళినప్పుడు విండో పట్టుకుని ప్రెస్ చేస్తే సాధారణంగా ఇక్కడ మై కంప్యూటర్ లొకేషన్ తీసుకున్నప్పుడు మనం ఏదైతే యూజర్ అనేది క్రియేట్ చేస్తామో ఆ యూజర్ పేరు మీద కూడా ఫోల్డర్స్ వస్తాయి. ఇప్పుడు వీటికి లాగ్ ఆఫ్ చేయాలంటే ఎలాగ లాగ్ ఆఫ్ చేస్తాము, నేను రికార్డ్ చేస్తున్నప్పుడు చేయలేం కాబట్టి స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తారు. ఇక్కడ సెట్ డౌన్ పక్కన ఒక యారో ఉంది కదా, లాగ్ ఆఫ్ చేయొచ్చు. లాగ్ ఆఫ్ చేస్తే ఎన్ని యూజర్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు ఆ యూజర్ ప్రకారము లాగిన్ అవ్వచ్చండి. ఓకే, మీరు ఇలా యూజర్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని మీ యొక్క యూజర్ నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.